జిల్లా సౌండ్ సిస్టమ్ ఓనర్స్ హెల్పర్స్ తో కలిపి నూతన సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోందని సంఘ నాయకులు కుక్కల గనిరాజు, నడికట్ల లోవరాజు, పెంకే మారయ్య తెలిపారు. గురువారం కాకినాడ రెవెన్యూ కాలనీ సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 4వ తేదీన సౌండ్ సిస్టమ్ ఓనర్స్ హెల్పర్స్ సమస్యలపై చర్చించుకుని నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా ఒక ధరను అమలు చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని సంఘ నాయకులు కుక్కల గనిరాజు, నడికట్ల లోవరాజు, పెంకే మారయ్య వివరించారు. సమావేశంలో నాయకులు ఇంద్ర మాణిక్యాలరావు, డి రాజురెడ్డి, గని నాగేశ్వరరావు, వడ్డీరాజు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సౌండ్ ఓనర్స్ అందరికీ నమస్కారం. మన కాకినాడ జిల్లా సౌండ్ అసోసియేషన్ కొత్తగా స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. దీనికి ప్రతి ఒక్కరు ఓనర్స్ అండ్ వర్కర్స్ ప్రతి ఒక్కరు కూడా మాకు రెస్పాండ్ అయ్యి మేము పెట్టే 4వ తారీఖు మీటింగ్లో మీరు అందరూ పాలు పంచుకుంటారని చెప్పి అనుకుంటున్నాం. ఇందులో ఎవరి కష్ట నష్టాలు ఏమన్నా సరే ఆ రోజు మనం ప్రస్తావించుకుందాం. దానికోసం ప్రస్తుతం ఇప్పుడు మీ మీటింగ్ పెట్టుకున్న కారణం సౌండ్ రేటు గురించి ఓ రేటు తక్కువ రేట్లకి వేసేసి వ్యాపారం అంతా నాశనం చేసేస్తున్నారు. పాత వాళ్ళందరూ వ్యాపారం ఎవరో చేస్తలేదు. ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళందరూ తయారైపోయి ఇష్టానుసారంగా రేట్లు వేసేసి వ్యాపారం నాశనం చేసేస్తున్నారు. దాని గురించి మొత్తం జిల్లాలో ఉన్న అందరినీ కూడా 2 బాక్సులు ఉన్న వాళ్ళని కూడా కలిపి యూనియన్లో స్టార్ట్ చేసి మనం ఒక రేటు ఒక మాట పైన పెట్టుకుందామని అనుకున్నాం. జరిగింది, పెట్టుకుంటున్నాం. ఇది త్వరలోనే రిజిస్ట్రేషన్ అది చేయిస్తాం, సభ్యులను ఎన్నుకొని ఇలాగే ముందు తీసుకెళ్తాం. దీని తర్వాత మేము చేయవలసిన కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. ఇందులో ఆ మీటింగ్లో చెప్తాం. అవన్నీ కూడా వాళ్ళందరి సలహాలు తీసుకుని అనుకూలంగానే దీన్ని ముందుకు తీసుకెళ్తాం. లక్షలు ఖర్చు పెట్టి మనం ఎక్విప్మెంట్ పెట్టినామంటే రూపాయికి పాపాయికి బాక్స్ లేనాడు, వైర్ ముక్క లేనాడు కూడా వచ్చేసి ఈ వ్యాపారం పాడు చేస్తున్నారు. ఈ సమస్యల మీద మనం అందరం కాకినాడ జిల్లా మొత్తం అంతా ఒకటి అవి మొత్తం ఈ సమస్యలన్నీ ఎదుర్కోవడానికి కోసమనే రేపు 4వ తారీఖున మీటింగ్ పెడతాం. ప్రతి నలుమూల నుంచి నలుగురు, ప్రతి మండలంలో ఒక ఇన్ఛార్జి, ప్రతి గ్రామంలో ఒక ఇన్ఛార్జి డెఫినెట్గా మీటింగ్కి రావాలి. ఇది 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయవలసిన మీటింగ్. ఇది కొన్ని అసోసియేషన్కి మాకు సహకరించక ఇలా మళ్ళీ నష్టపోయాం 3 సంవత్సరాలు కూడా. దయచేసి మీ అందరికీ ప్రేమపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. దయచేసి 4వ తారీఖున మన క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ఎదురుగుండా ఉన్న గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది. 9 గంటల నుండి మన సాధకాలు సౌండ్లో ఉన్న సమస్యలన్నింటి కోసం గట్టిగా మాట్లాడుకుని మనం ఒక రేటు పెట్టుకుని ఒక విధంగా వెళ్ళి మాట్లాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. ఒక కమిటీ పెట్టుకుందాం, ఎలా చేస్తే బాగుంటుంది చెప్దాం. రేట్లు ఏ విషయంలో పెట్టుకుని ఈ రేటు నిలబెట్టుకుని అందరం సహకరిద్దాం. దయచేసి సహకరించండి. అందరినీ ప్రేమపూర్వకంగా వస్తున్నాం 4వ తారీఖున.